కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి తెలుసుగానుల్లా. తమిళంలో బక్క ఫ్యాన్స్ ఉన్న హీరో. ఇక కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో ఏ కాకుండా యావత్ దేశమంతటా బక్క ఫ్యాన్స్ ఉన్నారు గా హీరోకి. ఇక విజయ్ సారు ఏడాది కిందట తమిళనాడులో ఓ రాజకీయ పార్టీ సుత పెట్టిన విషయం తెలిసిందేగా. ఇక ఇప్పుడు విజయ్ సారు ఓ కీలక నిర్ణయం తీసుకుంటుండల్లా. ఏంది అంటారా? ఇక నుంచి సినిమాలకు వీడ్కోలు చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఉండేందుకైతే విజయ్ సారు ప్లాన్ చేస్తుండంట. మరిగా ముచ్చటేందో పారి పోయి అడుచుకుని వద్దాం పారి. రైట్ మళ్ళా తమిళ స్టార్ విజయ్ దళపతి తన సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్తుండల్లా. హీరో దళపతి విజయ్ సినీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా తమిళనాటే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు బగ్గ ఫ్యాన్స్ ఉంటూ పోరి. ఇమేజ్ పరంగా ఎన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మళ్ళా ఇప్పటికే టీవీకే పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ రాజకీయ కార్యకలాపాలతో యాక్టివ్ గా కొనసాగుతుండు. రాబోయే 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే కొనసాగి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలైతే చెప్పుకొస్తున్నాయి. మరి ఇక ఈ నేపథ్యంలో విజయ్ కెరియర్ లో చివరి చిత్రంగా జననాయగన్ నిలవనుందిగా. ఇక ముచ్చటను సుత అధికారంగానే ప్రకటించిండు. మళ్ళా ఇక విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న జననాయగన్ పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. మరి వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక సినిమాలో రాజకీయ నేపథ్యంలో రూపొందింది. మరి ఇక ఈ సినిమాలో విజయ్ ను ఇప్పటి వరకు చూడని కొత్త కోణంలో చూపిస్తున్నట్టు చిత్ర బృందం అయితే చెప్పుకొచ్చింది. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్నాక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైతుంది. మరి ఇక భారీ స్థాయిలో ప్రమోషన్లు ప్లాన్ చేయడంతో పాటు సినిమాపై హైప్ రోజు రోజుకు పెరుగుతుంది. మళ్ళా ఇక ఇదిలా ఉండగా జననాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ ను మలేషియాలో ఘనంగా నిర్వహించారు. ఓపెన్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం అభిమానులకు ఒక పండుగలాగా మారింది. మళ్ళీ భారీ స్టేజ్ సెటప్, అంతర్జాతీయ స్థాయి లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానులు హాజరు ఈ ఈవెంట్ కు ప్రత్యేకంగా నిలిచినైపోరి. ఇక దళపతి విజయ్ కెరియర్ లోను ఇది అతిపెద్ద ఆడియో లాంచ్ ఈవెంట్ గా నిలిచిందని సినీ వర్గాలు చెప్పుకుంటారు. చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ ఈవెంట్ ను మరింత ఉత్సాహంగా జరుపుకురు పోరి. ఇక ఈ సందర్భంగా విజయ్ అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చిండల్లా. దళపతి కచేరీ పాటకు స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఉర్రూతలిగించిండు. సాధారణంగా ఆడియో లాంచ్ ఈవెంట్లలో భావోద్వేగ ప్రసంగాలతో ఆకట్టుకునే విజయ్ ఈసారి డాన్స్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయడం అభిమానులను భావోద్వానికి గురి చేస్తుంది. మరి విజయ్ డాన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయల్లా. జననాయగన్ తర్వాత పూర్తి సినిమాలకు దూరం అవుతానని విజయ్ ఇప్పటికే స్పష్టమైతే చేసిండు. ఇకపై నటుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే ప్రజల ముందుకు రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.